ఒక అతి నీచమైన విషయాన్ని మనం చాలా నార్మల్ అనుకోని యాక్సెప్ట్ చేసేసినాం. అదేందంటే మీడియా. కులాలకు సంబంధించిన మీడియా. సరే పాలిటిక్స్ అదంతా వదిలేయండి, మనకు సంబంధం లేని విషయం గానీ, సినిమా వరకు మాట్లాడుకుందాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 2, 3 డామినెంట్ కులాలు ఉంటాయి కొన్ని. అండ్ ఈ కులాలకు సంబంధించి కొన్ని డెడికేటెడ్ మీడియా హౌసెస్, ఇంటర్నెట్ హ్యాండిల్స్, పోర్టల్స్ ఉంటాయి. అండ్ మనకు తెలుసు వాళ్ళకు సంబంధించిన హీరో సినిమా అనేది వస్తే అది ఎట్లున్నా గానీ వీళ్ళు హైప్ అనేది ఇస్తూనే ఉంటారు. అంటే అది ఏ స్టేజ్కి వచ్చేసిందంటే ఒకే రకమైన సినిమా, ఒకే డైరెక్టర్ వాళ్ళ హీరోతో చేస్తే ఒక రివ్యూ ఉంటది, అవతల వాళ్ళ హీరోతో చేస్తే ఇంకొక రివ్యూ ఉంటది. సిమిలర్ టైప్ ఆఫ్ సినిమాకి సిమిలర్ టైప్ ఆఫ్ సెట్టింగ్ కి. ఇది ఈ రోజు మనం బతికే వాస్తవం. ఏదో మనం జోకులు చేసుకుంటూ ట్రోల్ చేసుకుంటూ లేదా డెల్యూజన్ పీపుల్ అనుకొని మనలాంటి నార్మల్ పీపుల్ వదిలేస్తున్నారు కానీ ఇది అసలు నార్మల్ విషయమే కాదు. ఎందుకంటే ఇవే మీడియా పోర్టల్స్, ఎగ్జాక్ట్లీ ఇవే మీడియా పోర్టల్స్, ఈ సో కాల్డ్ జర్నలిస్ట్లే ఎవరు ఏ విధంగా బతకాలి, ఒక డైరెక్టర్ ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఒక నార్మల్ వ్యక్తి మనలాంటి వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఒక డెకరం ఎట్లా మెయింటైన్ చేయాలి, ఒక మనిషిని ఏ విధంగా అడ్రస్ చేయాలని రూల్స్ పెడతారు. ఆ రూల్స్, ఈ సో కాల్డ్ రూల్స్ ఫాలో కానప్పుడు వీళ్ళే దుమ్మెత్తి పోసి వీళ్ళని క్యాన్సిల్ చేయాలి అని మీడియా మీద లేకపోతే ప్రభుత్వాల మీద ప్రెషర్ పట్టుకొస్తారు. ఇప్పుడు ఏదైనా కొత్త చట్టం రావాలి సినిమాకి సంబంధించి లేకపోతే సోషల్ మీడియాకి సంబంధించి అన్నప్పుడు ఇవే మీడియా పోర్టల్స్ వచ్చేసి గవర్నమెంట్ మీద ప్రెషర్ పెడతా ఉంటాయి. ఇండివిజువల్ క్రియేటర్స్ ని లేకపోతే మనలాంటి వాళ్ళ ఇంట్రెస్ట్ ని క్యాన్సిల్ చేసే దాంట్లో ఇవే మీడియా హౌసెస్ క్రిటికల్ రోల్ ప్లే చేస్తాయి. సో కేవలం కొన్ని కులాలు, కొన్ని స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్లు, కొంతమంది పర్సనల్ గెయిన్ కోసం ఎస్టాబ్లిష్ అయిన ఈ మీడియా హౌసెస్, సో కాల్డ్ మీడియా హౌసెస్ సొసైటీ ఎట్లా ఫంక్షన్ చేయాలి లేకపోతే పొలిటీషియన్స్ సినిమా పైన ఎట్లా చూడాలి, ఏ విధమైన ఇంట్రెస్ట్ తీసుకోవాలి అన్న దానిపైన రూల్స్ సెట్ చేస్తున్నారు. ఇది ఏ విధంగా కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్? అండ్ ఈ విషయాన్ని మనందరం ఇట్లా నార్మల్ గా యాక్సెప్ట్ చేసేసినాం, నార్మలైజ్ చేసేసినాం. ఎవరు 2 జోకులు వేసుకొని ఈ పేజ్ వాడైతే ఈ సినిమాకి ఈ రివ్యూ ఇస్తాడయ్యా, ఆ పేజ్ వాడైతే ఆ సినిమాకి ఆ రివ్యూ ఇస్తాడయ్యా, అవేవో చూసేసుకొని నవ్వేసుకొని మనకు మనం షేర్లు చేసేసుకొని మేము నార్మల్ అనుకుంటున్నాం. బట్ ఈజ్ దిస్ యాక్చువల్లీ నార్మల్? కలెక్టివ్లీ మనందరికి దమక్ ఖరాబ్ అయిందా? అగైన్ మీడియా అంటే నాకు చాలా రెస్పెక్ట్. నాకు చాలా మంది ఫ్రెండ్స్ మీడియాలో ఉన్నారు. వాళ్ళ ప్రొఫెషన్ కానెస్ట్ గా ఉండే వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. నేను అందరు మీడియా అని అంటలేను, కుల మీడియా అని, కులం ఏజెంట్లని అంటున్నాను. మీడియా ముసుగేసుకున్న పిఆర్ఓల గురించి మాట్లాడుతున్నాను నేను. సో ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే నిర్మోహమాటంగా మందికి రూల్స్ పెడతారు. అది నాకు షాకింగ్ అనిపిస్తుంది. ఏది జోకో ఏది కాదో వీళ్ళు డిసైడ్ చేస్తారు, ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో వీళ్ళు డిసైడ్ చేస్తారు. మరి ఇవన్నీ డిసైడ్ చేయడానికి నీ క్వాలిఫికేషన్ ఏంట్రా అంటే మా సారు, మా పెద్ద సారు పలానా కులప్పుడు, మా పెదనాన్న, మా తాత, మా బాబాయ్, మా చిన్నాన్న, మా పిన్ని, ఇవన్నీ ఏదో పట్టుకొస్తారు. నాకు ఒకటే క్వశ్చన్, ఒక నార్మల్ ఆడియన్స్, ఒక నార్మల్ మనిషి నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. లైక్ హౌ డస్ ఇట్ మ్యాటర్? హౌ డస్ ఇట్ మ్యాటర్? ఆడియన్స్ మీరు చెప్పండి, హౌ డస్ ఇట్ మ్యాటర్?